అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands 1176. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టెరో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. ఓకే, సో రీడింగ్ చూసే ముందు మీరు ఎవరి కోసం అయితే చూస్తున్నారో వాళ్ళ పేరు 3 to 7 times మనసులో అనుకొని చూడండి. అండ్ రీడింగ్లో ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, సో ఈరోజు చూద్దాం మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్, మీ ఎనర్జీస్ అండ్ ఛానల్ మెసేజెస్. సో ఇక్కడ చాలా సైలెన్స్ అనేది కనపడుతుంది. మేబీ మీ పర్సన్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నట్టున్నారు మీకు. ఓకే, సో 7 of Pentacles. సో 7 of Pentacles, ఈ పర్సన్ చాలా సైలెంట్గా ఉన్నారు ప్రజెంట్ అయితే. అండ్ మీ మధ్య కమ్యూనికేషన్ ఉంది, బట్ డ్రై కమ్యూనికేషన్. ఓకే, సో మీరు మీ పర్సన్ కోసం చాలా యాంగ్జైటీతో ఉన్నారు. మీ పర్సన్ మీ లైఫ్లోకి ఎప్పుడు వస్తారా, మీరు న్యూ చాప్టర్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అని ఉన్నారు. బట్ మీ పర్సన్ ఈ సైలెన్స్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు అని అంటే, ఎస్, మిమ్మల్ని 10 of Pentacles ఎనర్జీలో చూస్తున్నారు. నెక్స్ట్ యాక్షన్ తీసుకోబోతున్నారు, బట్ స్టిల్ ట్రాప్ సిచ్యువేషన్లో ఉన్నట్టుగా చూస్తున్నారు. తనని తాను ట్రాప్ సిచ్యువేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు బికాజ్ ఆఫ్ రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్. రిలేషన్షిప్ ఫెయిల్యూర్ మేబీ తన పాస్ట్ రిలేషన్స్ ఏదైనా ఒక రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు. ఓకే, సో మిమ్మల్ని ఇప్పుడు ఒక Queen of Pentacles ఎనర్జీలో చూస్తున్నారు. మీరు ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అండ్ అబండెంట్ పర్సన్ అండ్ నర్చరింగ్ కేరింగ్ పర్సన్. మేబీ మీరు సింగిల్ పేరెంట్ అయి కూడా ఉండొచ్చు, సమ్ టైమ్స్ అలా కూడా ఉంటుంది. ఇక్కడ కొంతమంది మ్యారీడ్ పీపుల్ సింగిల్ పేరెంట్ కూడా చూస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ. ఓకే, ఈ రీడింగ్ సో ఈ పర్సన్ అసలు మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఎందుకు ఇస్తున్నారు అని అంటే, తన మెమరీస్, పాస్ట్ మెమరీస్, ఎవరితో అయితే తను ఫెయిల్యూర్లో ఉన్నారో, రిలేషన్షిప్ ఫెయిల్యూర్లో, ఆ మెమరీస్ ఇంకా తనని వెంటాడుతూనే ఉన్నాయి. బట్ మిమ్మల్ని కావాలనుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైం మెమరీస్ అన్నీ కూడా మర్చిపోలేకపోతున్నారు. అది మళ్ళీ ఆ రిలేషన్షిప్ ప్యాచప్ అవ్వదు అని తెలుసు మీ పర్సన్కి. అండ్ మీ పర్సన్ చాలా చేంజ్ అయిపోయారు, చాలా వదిలేసుకున్నారు. బట్ అయినా కూడా ఇంకా మెమరీస్ అనేవి ఉన్నాయి తన మైండ్లో. సో King of Pentacles, Two of Swords. ఓకే, సో మీ పర్సన్ సెకండ్ ఛాన్స్ కోసం కూడా చూస్తున్నారు ఇక్కడ మీతో. King of Wands. ఓకే, సో 2 kings and 1 queen. అగైన్ 4 of Cups, boredom. ఓకే, సో చాలా బోరింగ్గా ఉంది ప్రజెంట్ మీ లైఫ్ అయితే. మీకు జడ్జ్మెంట్ అనేది కోరుకుంటున్నారు, బట్ దిస్ జడ్జ్మెంట్ అనేది ఎందుకు, దేనికోసం వచ్చింది అని అంటే Knight of Pentacles. సో ఈ పర్సన్ యూనివర్సే మీ లైఫ్లోకి తీసుకొస్తుంది ఇక్కడ. ఓకే, ఒక న్యూ పర్సన్ని కూడా మీ లైఫ్లోకి తీసుకొస్తుంది మీ హ్యాపీనెస్ కోసం. యూనివర్స్ చేస్తున్న పనులు ఇవి. ఓకే, బట్ మీరు ఇద్దరిలో ఎవరో ఒకరిని చూస్ చేసుకుంటారు. బట్ ఈ పాస్ట్ పర్సన్కి మీకు చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, వాల్యూస్ అంటే స్టేటస్, రిలీజియన్, క్యాస్ట్, ఏజ్, ఇలాంటివన్నీ చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. ఈవెన్ దో మీరు ఒక స్పిరిచువల్ హీలర్, మేబీ మీరు కూడా ఒక టారో కార్డ్ రీడర్ అయి ఉండొచ్చు, ఆర్ స్పిరిచువల్ ఫీల్డ్లో ఉన్న పర్సన్ అయి ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ మీకు కమ్యూనికేషన్ అయితే పంపిస్తారు. అండ్ తను అసలు మీకు ఎందుకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారో, అండ్ ఎందుకు సైలెంట్గా ఉంటున్నారో, డ్రై కమ్యూనికేషన్ ఎందుకు చేస్తున్నారో, ఇవన్నీ కూడా మీకు చెప్తారు. మీ దగ్గర నుండి 10 of Cups ఎనర్జీ కావాలి మీ పర్సన్కి. ఎస్,
మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు మిమ్మల్ని. ఓకే, మీది చాలా పవర్ఫుల్ ఆరా అన్నమాట మీది. అంటే మీకు సరౌండింగ్స్లో ఎవరైనా ఉన్నా, అంటే మీ దగ్గర ఎవరైనా ఉన్నా, మీతో ఎక్కువసేపు మాట్లాడినా ఒక పాజిటివిటీ అనేది వస్తుంది వాళ్ళకి. వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మర్చిపోతూ ఉంటారు. సో ఈ పర్సన్ కూడా అలానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు మీ దగ్గర ఉన్నంతసేపు. అండ్ మీతో మాట్లాడిన అట్లీస్ట్ మీ పిక్స్ చూసుకున్నా కూడా తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. తన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మర్చిపోతూ ఉంటారు. అందుకే నెక్స్ట్ యాక్షన్ అనేది మీరు తీసుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నారు మీ పర్సన్. నెక్స్ట్ యాక్షన్ అంటే సపోజ్ ఇప్పుడు మీరు ఏదైనా ట్రావెల్ ప్లాన్స్ వేసుకున్నారనుకోండి, అది మీరు ఫస్ట్ ఓకే చెప్పాలి. ఓకే, సో ఏం యాక్షన్ తీసుకుందామని అంటే ఫస్ట్ మీరే తనకి చెప్పాలి. తను ఓకే అంటారు వెంటనే. సో ఇక్కడ మీకు కిడ్స్ కూడా ఇన్వాల్వ్ అయినారు ఇక్కడ మీ రిలేషన్షిప్లో. సో అది కూడా ఆలోచిస్తున్నారు మీ పర్సన్. సో ఇవన్నీ ఆలోచించి ఒక డెసిషన్కి రావాలి అని అంటే తనకి చాలా స్పేస్ అయితే కావాలి. ఎస్, నేను ఇందాక చెప్పాను కదా, వాల్యూస్ ఉన్నాయి మీ ఇద్దరి మధ్య, డిఫరెన్సెస్ ఎక్కువ ఉన్నాయి, అది కూడా ఆలోచిస్తున్నారు. అండ్ తన మిస్టేక్స్ ఏంటో, తను చేసిన తప్పులు ఏంటో తెలిసి వచ్చేలా చేశారు మీరు. చాలా లెసన్స్ అయితే నేర్చుకున్నారు మీ పర్సన్. బట్ స్టిల్ రీయూనియన్ అనేది కోరుకుంటున్నారు. మీతో రీయూనియన్ ఎప్పుడైతే అవుతారో మీ పర్సన్ అప్పుడే కంప్లీట్లీ హీల్ అవుతారు. అంటే మీతో కలిసి లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారు. లైఫ్ అంతా మీతోనే కలిసి ఉండాలి, మీతోనే కలిసి ఓల్డ్ అవ్వాలి అని ప్రతి నిమిషం మీతో ఉన్నట్టుగానే ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. మీరే పక్క నుండి తనతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది మీ పర్సన్కి. మీకు కాల్ చేయాలి, మీ వాయిస్ వినాలి అని కూడా అనిపిస్తుంది. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో తన లైఫ్లో అది చాలా స్ట్రెస్ ఇస్తుంది మీ పర్సన్కి. ఒక హెల్త్ బాగాలేకపోతే మనిషి ఎలా అయిపోతాడో అలా అయిపోతున్నారు మీ పర్సన్. సో ఇక్కడ మీ పర్సన్ కొంచెం స్టక్ ఎనర్జీలో ఉన్నారు ప్రజెంట్. మీకు హ్యాపీనెస్ ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉన్నారు. మీతో సరిగా కమ్యూనికేషన్ కూడా చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్. బట్ న్యూ పర్సన్ చాలా యాక్టివ్ పర్సన్. అండ్ మీకు సడన్లీ మెసేజ్ వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి, అండ్ సడన్లీ మీకు ప్రపోజ్ చేస్తారు. డైరెక్ట్గా ప్రపోజ్ చేస్తున్నందుకు మీకు డౌట్ కూడా వస్తుంది మీ న్యూ పర్సన్. ఓకే, బట్ ఎనీహౌ అది యూనివర్స్ మీకు ఒక ఆప్షన్గా ఇచ్చారనమాట ఈ పర్సన్ని. బట్ ఈ పర్సన్ మీద మీకు డౌట్ పడుతూ ఉండొచ్చు మీరు. ఈ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్న పర్సన్, న్యూ పర్సన్, ఆ పర్సన్ మీద మీకు చాలా డౌట్స్ అయితే వస్తాయి. ఆ పర్సన్ని మీరు సెకండ్ ప్రయారిటీగా పెట్టుకుంటారు. ఫస్ట్ ప్రయారిటీ మీ పర్సన్కే ఇస్తారు. సపోజ్ మీ పర్సన్ మెసేజ్ ఆర్ కాల్ చేశారనుకోండి, మీ పనులు ఎక్కడక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. ఆ కాల్ కానీ మెసేజ్ కానీ అటెండ్ అవ్వడానికి. ఒక్క మెసేజ్ చేసినా ఇంకా ఆ రోజంతా మీరు చాలా హ్యాపీగా కనిపిస్తారు. అండ్ ఒక కాల్ చేసినా, ఒక మెసేజ్ చేసినా మీరేదో ఒక గోల్, టార్గెట్ రీచ్ అయినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. మీకు అంత హ్యాపీనెస్ ఇస్తుంది మీ పర్సన్ దగ్గర నుంచి ఏమైనా కమ్యూనికేషన్ వస్తాయి. ఓకే, సో ఇఫ్ మీ పర్సన్ ఒకవేళ మీకు డైరెక్ట్ కమిట్మెంటే ఇచ్చి ప్రపోజల్తో మీ ముందుకు వస్తే ఇంకా మీకు అంతకంటే హ్యాపీయెస్ట్ పర్సన్ ఆన్ ద ఎర్త్ ఎవరు ఉండరు, మీరు ఒకరే ఉంటారనమాట. సో అలా ఫీల్ అవుతారు. బట్ అది కూడా జరుగుతుంది త్వరలోనే. ఈ పర్సన్ సడన్లీ, మీ ప్రజెంట్ పర్సన్ సడన్లీ డ్రింక్ చేయడం, ఈ బాధను తట్టుకోవడానికి ఎక్కువ డ్రింక్ చేయడం, అండ్ ఆ డ్రింక్ చేసి ఉన్నప్పుడే మీకు సడన్లీ ప్రపోజల్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, షెల్ వి మ్యారీ ఆర్ విల్ యూ మ్యారీ మీ, ఇలాంటి మెసేజెస్ వస్తాయి ఆ పర్సన్ దగ్గర నుండి, మీ పర్సన్, ప్రజెంట్ పర్సన్ దగ్గర నుండి. ఓకే, సో మీకు డౌట్ అనిపిస్తుంది ఎందుకు ఇలా. అది కూడా ఆ మెసేజ్ ఆర్ కాల్ చాలా ఆడ్ టైమింగ్లో వస్తుంది. లేట్ నైట్ రావచ్చు, ఎర్లీ మార్నింగ్ రావచ్చు, మిడ్ నైట్ అంటే లేట్ నైట్ అంటే ఆఫ్టర్ 1 or 2 రావచ్చు ఆ మెసేజ్. లేదు అనుకుంటే ఎర్లీ మార్నింగ్ రావచ్చు, లేదా మీరు ఏదైనా ఒక అర్జెంట్ వర్క్లో ఉన్నప్పుడు, చాలా బిజీగా ఉన్నప్పుడు మెసేజ్ ఎక్స్పెక్ట్ చేయని టైంలో వస్తుంది.
ఓకే. సో మీరు వెంటనే రెస్పాండ్ కూడా అవ్వలేరు మీరు, ఎందుకంటే మీరు షాక్లో ఉంటారు. ఓకే. సో ఈ సెకండ్ పర్సన్ అసలు మీరు మీ సెకండ్ ఆప్షన్ ఎవరైతే ఉన్నారో, సెకండ్ ప్రయారిటీ, ఆ పర్సన్ కూడా మీకు అలాంటి మెసేజెస్ పంపిస్తారు, బట్ మీరు వాటికి రియాక్ట్ అవ్వరు. అట్లీస్ట్ ఆ పర్సన్కి ఫ్రెండ్ జోన్లో ఉంచడానికి కూడా మీకు నచ్చదు, బట్ మాట్లాడకపోతే బాగోదు అన్న ఉద్దేశంతో మీరు మాట్లాడుతూ ఉంటారు అండ్ సెకండ్ ప్రయారిటీ ఇస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే మీరు కూడా డైలమాలో పడతారనమాట. అంటే ఒక పర్సన్ చాలా హ్యాపీనెస్తో ఉంటారు ఎప్పుడు, కాబట్టి మిమ్మల్ని హ్యాపీగా ఉంచుతారు, హ్యాపీగా మాట్లాడుతూ ఉంటారు మీతో, మీ వెల్ బీయింగ్ అన్నీ అడుగుతూ ఉంటారు. సో మీకు అనిపిస్తుంది అసలు మీ ప్రజెంట్ పర్సన్ ఎందుకు అలా ఉండరు, మీరంటే మీ పర్సన్కి ఇష్టం లేదేమో, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ రైజ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు మీ పర్సన్ని అడుగుతారు కూడా, ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నావనో, లేదా ఎందుకు డల్గా ఉన్నావనో, లేదో మెసేజ్ చేయట్లేదు, ఏంటి ఏం జరిగింది, ఇవన్నీ అడుగుతారు. బట్ మీ పర్సన్ మీకు సరిగా రిప్లై అనేది ఇవ్వరు. బట్ డోంట్ వరీ, ఇక్కడ హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ అయితే జరుగుతుంది. మళ్ళీ ఒక లాంగ్ కాన్వర్సేషన్ జరగబోతుంది మీ ఇద్దరి మధ్య. అండ్ మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీ పర్సన్ మీతో చెప్తారు. బట్ ఈవెన్ దో మీరు అడిగినా కూడా మీకు క్లారిటీ అనేది రాదు, ఎందుకంటే షుగర్ కోటింగ్ వర్డ్స్ చెప్తారు మీ పర్సన్, కరెక్ట్గా చెప్పరు అన్ని విషయాలు, కొన్ని దాచిపెడతారు కొన్ని విషయాలు. ఎందుకంటే అన్ని విషయాలు మీతో చెప్తే మీరు తనని ఇష్టపడడం మానేస్తారేమో అని ఏ విషయం కూడా మీతో ధైర్యంగా చెప్పరు, ఎందుకంటే మిమ్మల్ని వదులుకోవాలని లేదు మీ పర్సన్కి. మీ పర్సన్కి ఆల్రెడీ ఒక రిలేషన్షిప్ మ్యారేజ్ వరకు వచ్చి ఫెయిల్యూర్ అయినా, ఇంకా మెమరీస్ తన మైండ్లో ఉన్నా, ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇప్పుడు ఎనర్జీస్ ఎలా ఉన్నాయని అంటే మీరు తన ఫస్ట్ ప్రయారిటీగా మారారు, తన ఫస్ట్ ప్రయారిటీ మీకే ఇస్తున్నారు. బట్ మీకు అలా అనిపించదు, కానీ అబ్సెషన్ అనేది ఉంది మీ పర్సన్కి మీ పైన. బట్ అవన్నీ చెప్పలేకపోతున్నారు, ఎందుకంటే ఫిజికల్ డిస్టెన్స్ ఎక్కువ ఉంది. సో మీరు ఈ ఏప్రిల్ మంత్లో అయినా అట్లీస్ట్ ఈ ఫిజికల్ డిస్టెన్స్ పైన వర్కౌట్ చేయండి, ఎందుకంటే ఈ స్ట్రెస్ అనేది మీ పర్సన్కి ఎక్కువైపోతుంది. అంటే డౌట్స్ ఎక్కువైపోతున్నాయి మీ పైన, మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో అన్న డౌట్ ఎక్కువ ఉంది మీ పర్సన్కి. అండ్ మీరు ఒక అట్రాక్టివ్ పర్సన్, ఇండిపెండెంట్ పర్సన్, అబండెంట్ పర్సన్, మీలాంటి వాళ్ళు ఎవరైనా ఇష్టపడతారు వెంటనే. కాబట్టి మీరు ఎవరితోనైనా మూవ్ ఆన్ అయిపోవచ్చు ఈజీగా అనేది ఒక ఫియర్ అనేది ఉంది మీ పర్సన్కి. సో నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకున్నా కూడా మీరే తీసుకోవడానికి ట్రై చేయండి. మీ పర్సన్కి అదే కావాలి, ఎందుకంటే తనకి ఫియర్స్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే డిఫరెన్సెస్ ఎక్కువ ఉన్నాయి మీ ఇద్దరి మధ్య. కాబట్టి నెక్స్ట్ యాక్షన్ మీరు తీసుకుంటే మీ పర్సన్ కొంచెం ధైర్యంగా ఓకే చెప్తారు అన్నిటికీ. ఓకే. సో ఇప్పటి వరకు ఈ రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి. సిగ్నిఫికెంట్ నెంబర్ 7. అండ్ రాసుల విషయానికి వస్తే మేష, ధనుష్ రాశులు, వృషభ, కన్య, మకర రాశి, తుల అండ్ కుంభరాశులు, కర్కాటక రాశి అండ్ మీనరాశులు. ఓకే. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 888 with 333 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. రీయూనియన్ అనేది త్వరలోనే జరగబోతుంది మీకు. ఇక్కడ రీయూనియన్ కార్డ్ కూడా మనకి చాలా క్లారిటీ అనేది ఇస్తుంది రీడింగ్లో. మీ పర్సన్కి మీకు చాలా ఫిజికల్ డిస్టెన్స్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. సో అందుకే మీరిద్దరూ కూడా రీయూనియన్ కోరుకుంటున్నారు అండ్ మీరిద్దరూ కలిసి టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు, వాల్యుబుల్ టైం, కొన్ని మెమరీస్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. మీరిద్దరూ కూడా ఒకే ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ. బట్ అయినా ఎవరు నెక్స్ట్ స్టెప్ వేయట్లేదు. సో ఈ మంత్లో మీరు ఆ నెక్స్ట్ స్టెప్ వేస్తే అది తప్పకుండా సక్సెస్ అవుతుంది, మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఓకే.
సో రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ 6 of Wands ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.